ఇచ్చి మిగతా టీచర్లు ఎవరు కూడా ఇవి చెయ్యాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆడికి వెళ్ళి 2 రోజుల పాటు అదంతా తిరగాల, రావాలా, సావాలా, డబ్బులు బొక్క. వీళ్ళు వాస్తవంగా ఎంత చేసుకున్నా వాళ్ళు ఇచ్చే దాంట్లో వీళ్ళు ఉండలేరు. వీళ్ళు హోటల్ రూమ్లు అయ్యని వీళ్ళు సపరేట్ తీసుకోవాల్సింది, వీళ్ళ జేబులో డబ్బులు బొక్క. ఒక్కోసారి ఏం చేస్తాయంటే లోకల్ రాజకీయ పార్టీలు మీరు అక్కడ తీసుకోండి సార్ అని చెప్పి అరేంజ్ చేస్తూ ఉంటుంటారు. మళ్ళీ అప్పుడు వాళ్ళకి సపోర్టివ్గా పనిచేయాల్సి ఉంటుంది. చాలా తతంగా ఉంటుంది. దాని మొదటి నుంచి ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ ఒకటి నకిలీ ఓట్లకు సంబంధించి, టీచర్లకు సంబంధించి ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ చేశారు. 14 లక్షల ఓట్లు ఎంతో మొన్న తొలగించామని చెప్పి ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఇప్పుడు టీచర్లను కూడా వాళ్ళు టీచర్లే ఉండాలి, టీచర్లే విధులు నిర్వహించాలి అని చెప్పి టీడీపీ మొదటి నుంచి చెప్తుంది. చివరికి ఆ కోరికే నెరవేరినట్టు అయింది. అంటే టీడీపీకి సానుకూల సంకేతమేనా ఇది? ప్రాక్టికల్గా ఎట్లుంటుందంటే మనం ఏది డైరెక్ట్గా మాట్లాడాలో అది కాకుండా ఒక నెపాన్ని ఎత్తుక్కుంటూ కూర్చోడు. ఇప్పుడు రాజకీయ ఎజెండా అనేటువంటిది నీకు ఒకటి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కొన్ని సంక్షేమ పథకాలు తెచ్చాడు, దాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాను అన్నాడు. అతను అమలు చేయలేదని చెప్పి జనం దగ్గరికి వెళ్ళు, ఓడించమని అడుగు, అది ఎజెండా అవుతుంది. లేదు 2019 నుంచి 2024 దాకా నా పరిపాలన ఉంది, బాగుంటే ఓటేయండి, లేకపోతే లేదని చెప్తున్నాడు. లేదు ఇతని పాలన ఇప్పుడంతా దుర్మార్గం అని చెప్తున్నాం, 2014-19 పాలన తిరిగి తెద్దాం అనుకుంటున్నాం అని చెప్పు, అది రాజకీయ ఎజెండా. రాజకీయ ఎజెండా జనంలోకి వెళ్తే మైనస్ అవుతుంది అనుకున్నప్పుడు కొత్త ఎజెండాలతో ప్రచారం చేయడం. ఇప్పుడు ఏం చెప్పింది ఎన్నికల సంఘం నిన్న మొన్నటిదాకా ఏం చెప్పారు, చంద్రగిరిలో 1,00,000 ఓట్లు చేయించారని చెప్పారు. పవన్